కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం లాంటి కీలక అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి. మొత్తానికి భారత్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ ఈ చర్చల్లో పాల్గొంటారు. గత రాత్రి సరిహద్దులో అయితే ప్రశాంత వాతావరణం కనిపించింది. కానీ పాకిస్తాన్ని నమ్మలేం కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఆల్రెడీ అధికార వర్గాలు కూడా సూచించాయి. సో ఈరోజు హాట్ లైన్లో అసలు చర్చల్లో ఏం జరుగుతుందనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఆసక్తిగా గమనిస్తుంది. ఈ నేపథ్యంలో 2:30కి త్రివిధ దళాధిపతి నేతలు మీడియా సమావేశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమన్నా కంటిన్యూ చేస్తారేమో అనుకున్నారు. బట్ ఇప్పుడు వాయిదా పడడంతో ఇప్పుడు కేవలం అంటే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి వారి మీడియా సమావేశం ఉంటుందా, మరి 2:30కి దేని మీద మాట్లాడతారనేది కూడా చర్చగా మారింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ జరుగుతున్నారు. ప్రవీణ్, మార్నింగ్ నుండి టెన్షన్ వాతావరణం అయితే నెలకొంటుంది. ఇరు దేశాల డీజీఎంఓలు అయితే ఈ చర్చలో పాల్గొంటారని అనుకున్న నేపథ్యంలో ఆ చర్చలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడడం జరిగింది. 12 గంటల తర్వాత ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు చర్చలు కూడా వాయిదా పడినట్టు తెలుస్తుంది. అయితే ఇరు దేశాల డీజీఎంఓలు మాట్లాడుకుంటారు కాబట్టి కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ నివాసం లోపల ఈ త్రివిధ దళ అధిపతులు ఎవరైతే ఉన్నారో త్రివిధ దళ అధిపతులతో అయితే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. మీటింగ్ కండక్ట్ చేసిన అనంతరం ఏమైనా ఏం మాట్లాడాలి, అక్కడ చర్చలు ఏం చర్చించాలి, చర్చలో కూడా ఏ విధమైన ఈ చర్చ అనే మొత్తం టోటల్గా త్రివిధ దళ అధిపతులతో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ మరియు మన యొక్క భారతదేశానికి చెందిన ముగ్గురు త్రివిధ దళ డీజీఓలు అక్కడ మొత్తం టోటల్గా ముగ్గురు కూడా సాయంత్రం 5 గంటలకు అయితే చర్చలను అయితే ప్రారంభిస్తారు. చర్చలను ప్రారంభించిన తర్వాత అయితే ఈ యొక్క చర్చలు ఏ విధంగా కొనసాగుతాయి, మెయిన్ లక్ష్యం ఇప్పటికే ప్రధానమంత్రి చెప్పిన నేపథ్యంలో పాకిస్తాన్తో చర్చలు అసలు ఏమి ఉండవు, ఆక్రమిత కాశ్మీర్ను అప్పజెప్పాలి. అండ్ అనదర్ వన్, ఉగ్రవాదులు ఎవరైతే పహల్గామ్ ఉగ్రవాది దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భారత్కు అప్పగించాలి. ఈ రెండే తప్ప మిగతా విషయాలు ఏవి మాట్లాడేది లేదు అంటూ ఇప్పటికే తేల్చేసిన క్రమం లోపల ఈ చర్చలు ఏ విధంగా కొనసాగుతాయి, చర్చలలో ఏ విధంగా ఉంటుంది అని కూడా చూస్తున్నారు. నిన్నటి నుండి అయితే ఈ యొక్క కాల్పుల విరమణ అయితే కొనసాగిస్తుంది అనే చెప్పాలి, అయితే కంటిన్యూ అవుతుంది. నిన్న ఒక్క అయితే డ్రోన్లు కానీ యొక్క మిసైల్ కానీ ఏది శబ్దాలు లేకుండా నిశ్శబ్దంగా ఉన్నటువంటి అయితే తెలుస్తుంది. అయితే ఈరోజు చర్చల తర్వాత పాక్ ఎప్పుడు చూసా అని పాక్ వక్రబుద్ధితోనే ఉంటుంది కాబట్టి పాకిస్తాన్కు చెందినటువంటి ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నాడో ఆర్మీ చీఫ్ ఇప్పటి వరకు అయితే కనబడటం లేదు కాబట్టి ఆ యొక్క ప్రధాని కూడా పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రధాని కూడా ఈ విషయం పైన ఇంకా ఏం స్పందించలేదు కాబట్టి అయితే చర్చలు అయితే ఈ యొక్క చర్చలు ఇప్పుడు ఉత్కంఠం రేపుతున్నాయని తెలవాలి. సాయంత్రం వరకు వేచి చూడాలి. ఆ చర్చలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విధమైన అయితే అంశాలను భారత్ ముందు పెడుతుంది, అయితే పాకిస్తాన్ కూడా ఏ విధమైన అంశాలను మన ముందు ఉంచుతుంది అనే చర్చలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.